నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. నందమూరి తారక రామారావు నటవారసుడిగా నందమూరి బాలకృష్ణ తెరంగేట్రం చేశారు. ఆయనకంటూ ఒక శైలిని క్రియేట్ చేసుకోగలిగారు సినిమాల్లో. అలాగే తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకోగలిగారు. అలాగే తన తండ్రికి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన అభిమానులుగా మార్చుకోవడంలో సఫలీకృతం కూడా అయ్యారు. అయితే ఎన్టీఆర్ నటవారసుడిగా ఎన్బీకే సక్సెస్ అయ్యారు. మరి ఎన్బీకే నటవారసుడిగా ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఎప్పుడు తెర మీదకి వస్తారా అని చెప్పేసి బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ అప్పుడు ఇప్పుడు అదిగో వచ్చేస్తున్నాడు అని చెప్పేసి కొన్ని డేట్స్ అయితే రూమర్స్ వస్తున్నాయి. బట్ కానీ అవేవి కూడా కార్యరూపం దాల్చట్లేదు. ఆయన సినిమాల్లోకి వచ్చేస్తున్నాడని, పలానా స్టార్ డైరెక్టర్ ఆయన ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడని కొన్ని పేర్లు వినిపిస్తూనే వస్తున్నాయి. మొన్నటి వరకు ప్రశాంత్ వర్మ అన్నారు, అంతకుముందు పూరి జగన్నాథ్ అన్నారు, అంతకుముందు బోయపాటి శ్రీను అన్నారు. ఇలా స్టార్ డైరెక్టర్ల పేర్లంతా తెర మీదకి వస్తున్నారు, కానీ అసలు సినిమా అనేది కార్యరూపం దాల్చడం లేదు. ఈలోపుగానే నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తెర మీదకి వచ్చేస్తున్నారట. అవునా, నిజమా? ఏ సినిమాతో తెర మీదకి వస్తున్నారు, ఎవరు హీరో, డైరెక్టర్ ఎవరు, లేడీ ఓరియంటెడ్ మూవీనా అని చెప్పేసి ఇన్ని క్వశ్చన్స్ మీకు వచ్చేసి ఉంటాయి కదా. కానీ కాదు, ఆవిడ ఒక యాడ్ ఫిల్మ్లో యాక్ట్ చేయబోతున్నారట. సో ఆల్రెడీ దానికి సంబంధించిన షూటింగ్ కూడా అయిపోయింది అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అలాగే దాన్ని అటు సిల్వర్ స్క్రీన్ మీద ఇటు స్మాల్ స్క్రీన్ మీద కూడా టెలికాస్ట్ చేస్తారట. సో ఈ యాడ్ ఫిల్మ్ అనేది ఎవరు రూపొందించారు, అలాగే దేనికి సంబంధించింది ఈ యాడ్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ కూడా బయటకు వినిపిస్తుంటే వాటిల్లో కొన్నిటికి మాత్రం సమాధానం దొరుకుతుంది. అయితే ఇది జ్యువెలరీకి సంబంధించిన యాడ్ అని మాత్రం తెలుస్తుంది. ఈ యాడ్ని ఎవరు రూపొందించారు ఏంటి అనే విషయాలు మాత్రం ఇంకా అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అలాగే ఈ యాడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని కూడా ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. సో ఇప్పటివరకైతే తేజస్విని ఒక యాడ్ ఫిల్మ్లో యాక్ట్ చేశారని మాత్రమే తెలుస్తుంది. అయితే ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే తేజస్విని కావచ్చు, బ్రహ్మిణి కావచ్చు, కొన్ని సందర్భాల్లో మాత్రం అవసరాన్ని బట్టి తెర మీద కనిపిస్తూ ఉంటారు. బ్రహ్మిణి చూస్తే తన భర్త లోకేష్ ఏదైతే మంగళగిరిలో పోటీ చేశారో ఆ టైంలో ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఆవిడ కూడా బయటకు వచ్చారు. ఇక్కడ చూసుకుంటే 2019 ఎన్నికల సమయంలో, అలాగే 2024 ఎన్నికల సమయంలో కూడా తేజస్విని అంటే బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కూడా తన భర్త భరత్ కోసం ఎన్నికల ప్రచారానికి బయటకు వచ్చారు. భరత్ చూస్తే విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు. ఇక్కడ నారా లోకేష్ మంత్రి అయ్యారు, అక్కడ ఆయన ఎంపీ కూడా అయ్యారు. అంటే బాలకృష్ణ ఇద్దరు కుమార్తెలు వాళ్ళ భర్త సక్సెస్లో పాలు పంచుకున్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడి వరకేనా అనంటే కాదు, తేజస్విని సినిమా నిర్మాణ రంగంలో కూడా అడుగు పెడుతున్నారట. బాలకృష్ణ ఏదైతే తాజాగా బోయపాటి డైరెక్షన్లో అఖండ 2లో నటిస్తున్నారో దానికి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. అలాగే మోక్షజ్ఞ సినిమాని మేకింగ్లో కూడా ఆవిడ పాలు పంచుకుంటున్నారంటే ప్రొడ్యూసర్గా కూడా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి మల్టీ డైమెన్షన్లో ఆవిడ టాలెంట్ చూపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అవకాశం ఉంటే అటు నటనా రంగంలో, ఇటువైపు నిర్మాణ రంగంలో, అలాగే తన భర్తకి తోడుగా అటు పొలిటికల్ రంగంలో కూడా ఎటు కావాలంటే అటు అడుగు పెడుతూ అంటే తన కుటుంబానికి సహకారం అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. అటు మెట్టినింటికి ఇటు పుట్టినింటికి రెండింటికి కూడా తన సహకారాన్ని అందిస్తూ ముందుకు వెళుతున్నారు తేజస్విని. సో మరి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తారా ఏంటి అనేది వెయిట్ చేయాలి. అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు నందమూరి మోక్షజ్ఞ సినిమా తెరంగేట్రం ఎప్పుడా అని చెప్పేసి. ఏదో అదిగో వచ్చేస్తున్నాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఈ మధ్య అఖండ 2 మరొక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ టైంలో కూడా ఒక న్యూస్ వైరల్ అయింది. ఆదిత్య 369 పార్ట్ 2 రాబోతుందని, అందులో బాలకృష్ణతో పాటు మోక్షజ్ఞ కూడా ఉండబోతున్నాడు అని చెప్పేసి కూడా కొన్ని న్యూస్ వైరల్ అయ్యాయి. మరి వాటిల్లో నిజం ఎంత ఉంది ఎంత లేదు అనేది మాత్రం బాలకృష్ణ హౌస్ నుంచే ఇన్ఫర్మేషన్ బయటకు రావాలి. సో ఆయన ఎప్పుడైతే దీని గురించి అనౌన్స్ చేస్తాడో అప్పుడే నిజానిజాలు తెలుస్తాయి. ఆయన నోటి నుంచి ఎప్పుడు మోక్షజ్ఞ తెర మీదకి రాబోతున్నాడా అని చెప్తారా అని చెప్పేసి బాలయ్య బాబు ఫ్యాన్స్ అలాగే నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి బాలయ్య బాబు ఎప్పుడు ఆ స్టేట్మెంట్ ఇస్తారో వేచి చూడాలి. థ్యాంక్ యూ.